నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ విషయం గురించి చాలా సున్నితమైన విషయం అని కూడా చాలామంది అనడం జరుగుతూ ఉంది. కానీ నేనైతే బరాబర్ ఈరోజు చెప్పదలుచుకున్న, జనాలకు కావచ్చు, మేధావులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, కొంతమంది అపర మేధావులకు కావచ్చు. విషయం ఏంటంటే బర్రెలక్క అలియాస్ శిరీష గారు. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి ఏ విషయంలో అయినా అండి, మొదటిసారి మీకు ముందే ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సాటి ఆడపిల్లగా ఆమెపై ఎలాంటి ఫీలింగ్ కానీ ఎలాంటి శత్రుత్వం కానీ ఏది నాకు లేదు. బట్ నాకు కొన్ని విషయాలు అనిపించడమే కాకుండా నా విషయం పక్కన పెడితే కొంతమంది వాళ్ళ ఆలోచనలు చెప్పడం జరిగింది. నేను కొంతమంది వాళ్ళ వ్యూస్ తీసుకోవడం జరిగింది. కొంతమంది అంటే వాళ్ళేమో చిన్న సన్న ఏం కాదు, కొంతమంది ప్రముఖమైనటువంటి నిరుద్యోగ పోరులో కొనసాగినటువంటి, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గద్దెనెక్కడానికి, అధికారంలోకి రావడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి నిరుద్యోగులు, దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోయికొచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అమానుషాలు, అన్యాయాలను, విద్యార్థులకు కలిగినటువంటి గోసను పల్లె పల్లెకు పోయి తిరిగి నడుం కట్టుకొని తిండి తిప్పలు లేకుండా ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే గెలవడానికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగుడు కూడా కష్టం చేసిర్రు. ఏ విధంగానైనా కావచ్చు, అది పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు. కొంతమంది అయితే ప్రత్యక్షంగా రోడ్లపైకి వచ్చిర్రు. అక్కడ ప్రతిపక్షాలు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ అనుచరులు కావచ్చు, హరీష్ రావు గారి అనుచరులు కావచ్చు, కేటీఆర్ గారి అనుచరులు కావచ్చు, ఎన్నో బెదిరింపులకు బెదరకుండా అదరకుండా కుటుంబాలను వేసుకొని కూడా కోట్ల చుట్టూ తిరిగి కూడా వాళ్ళు అన్నిటికీ ఎదుర్కొని ఉద్యమాలు చేసినటువంటి అపర మేధావులైనటువంటి మన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, నిరుద్యోగులు ఎవరైనా అండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పోటీ చేయడం చేతగాకనో కాదు, నామినేషన్స్ వేయడం చేతగాకనో కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ 30 లక్షల మందిలో కనీసం నేను చెప్పగలుగుతా, వారికి సమాజం పైన అవగాహన ఉంది, రాజకీయాలపైన ఇంతో అంతో అవేర్నెస్ ఉంది, ప్రజా సమస్యలపైన పట్టు ఉంది. ఎవరు ఏ విధంగా సెక్షన్ల పైన, రాజ్యాంగం పైన, హక్కుల పైన ఎంతో నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి ఎందుకు నామినేషన్స్ వేయలేదనుకుంటున్నారు మీరు? ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందో అలా చీలిపోతే ఏ ప్రభుత్వం కూడా మెజారిటీ రాకపోతే అప్పుడు మళ్ళీ కేసీఆర్కే ఇండైరెక్ట్గా లాభం జరిగి ఆయనే గద్దెనెక్కితే మళ్ళీ మన బతుకులు అబాసు పాలైతాయి అని చెప్పి అందరూ పోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తిండి తిప్పలు లేకుండా తిరగడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా నోటిఫికేషన్లు ఈరోజు ఇవ్వాలని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కూడా విద్యార్థుల కష్టాన్ని గుర్తించి ఈరోజు నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తూ ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, చాలా సిగ్గుగా ఉందండి. బర్రెలక్కని అలియాస్ శిరీష గారిని యూట్యూబర్స్ కావచ్చు, ప్రముఖమైనటువంటి మేధావులు కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్, ప్రముఖమైనటువంటి మేధావులు, అధ్యాపకులు ఇంకా చాలామంది వచ్చి ఆమెను హైప్ చేసి వీడియోలు చేసి మొత్తం ఆమెకు ఒక ఫేమ్నిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆమెకు వచ్చి ఈరోజు ఆమె విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంది. నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, మీ అందరిని ఒక్కటే అడగదలుచుకుంటున్నా, ఆమె నిజంగా నిరుద్యోగురాలా? నిజమైన నిరుద్యోగురాలేనా? ఇది ఎందుకు నేను అడుగుతున్నా అంటే, అది బర్రెలక్క గారు కావచ్చు, శిరీష ఆమె కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు, సో అండ్ సో ఎవరైనా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎంపీ సీటుకి కానీ పోటీ చేస్తామనంటే దానికి ఎవరు అతీతులు గారు, ఎవరు విమర్శించే వాళ్ళు కాదు. దానికి మేము అంటే మీరు నన్నొక్కదాన్నే తీసుకోకండి. నా వెనకాల నేను చెప్పడానికి కారణమైనటువంటి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎవరికి సంబంధం ఉండదు. ఆమె ఇండివిజువాలిటీ, ఆమె ఇండిపెండెంట్గా వేసిందని చెప్తా ఉంటాం. కానీ
ఆమె పదే పదే వాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈరోజు నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతుంది. నిరుద్యోగుల తరపున నేను నిలబడతా ఉన్నా, నిరుద్యోగుల తరపున నేను అసెంబ్లీకి వెళ్తా ఉన్నా అని అప్పుడు చెప్పింది. నిరుద్యోగుల తరపున నేను ఇప్పుడు పార్లమెంటుకి వెళ్ళాలనుకుంటున్నా అని కూడా ఆమె ఒక వీడియో క్లిప్ను విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగుల తరపున ఆమె నిజమైన నిరుద్యోగురాలేనా అని ఎవరిని అడుగుతున్నా అంటే ప్రముఖమైనటువంటి పిలిచి ఇంటర్వ్యూలు చేసేటువంటి యూట్యూబర్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లు నడిపించేటువంటి మేధావులు కావచ్చు, ఐఏఎస్ల లెవెల్లో ఉన్నటువంటి అపర మేధావులు కావచ్చు, వారిని ఎంతో గౌరవిస్తాం మేము. వాళ్ళందరూ కూడా పోయి నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉందా ఆమె, నిజంగా నిరుద్యోగురాలేనా ఇది తెలవకుండా పోయిరా సార్ మీరు వెళ్ళి ఆమెను ఫేమస్ చేసి మెడలో ఒక దండ వేసి కేవలం మీ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, మీకు లైకులు కొట్టుకోవడానికి, మీరు యూట్యూబ్ విధంగా ఫేమ్ అవ్వడానికి, మీ ఛానల్ని ముందుకు తీసుకుపోవడానికి మాత్రమే అది జరిగిందా, లేకపోతే నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉన్నారా? ఎట్లా పోయేసారు ఆమె దగ్గరికి? ఈరోజు కడుపు రగిలిపోతా ఉంది ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటే. ఈరోజు 20 లక్షలు వచ్చినాయి సార్ ఆమెకు కారులో తిరుగుతుంది. నేను ఈ మాట ఎట్లా అనాలో కూడా నాకు అర్థమవుతలే. ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అటుపోతే అశోక్ నగర్ కావచ్చు, సెంట్రల్ లైబ్రరీలలో కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, అన్నపూర్ణ భోజనం 5 రూపాయలకు తిని, నవరాత్రి ఉత్సవాలలో పులిహోరలు తిని, వినాయకుడి ఉత్సవాలలో ప్రసాదాలు తిని 24 గంటల లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే ఉద్యోగాలు లేవని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడి ఉద్యమాలు చేసి, పరీక్షలు రాసి, కంటెంట్ ఉండి, సబ్జెక్టు పరంగా పట్టు ఉండి, ఎగ్జామ్స్ రాసి వాళ్లకు అర్హత ఉన్నా కూడా ఉద్యోగం రాని వాళ్ళని నిరుద్యోగులు అంటారు. అంతేగాని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి అందులో ఎన్ని మార్కులు వచ్చినా ఉద్యోగం రాలే కాబట్టి నేను నిరుద్యోగినే అని అంటే మాత్రం దానికి ఇంకా అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి జర. ఆమె కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిందని అంటున్నారు. ఆమెకు వచ్చిన మార్క్స్ బయట పెట్టండి సార్, ఇది సవాల్ చేస్తున్నాం మేము. ఆమెకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి బయట పెట్టండి. ఎట్లా నిరుద్యోగురాలు అయితే సార్ ఆమె? ఇక్కడ పీజీలు, గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీలు చేసి రోడ్ల మీద పడి కొట్టుకుంటే ఏ నిరుద్యోగి ఈరోజు లబ్ధి పొందలేదు. ఆమె మాత్రమే లబ్ధి పొందింది. సరే పొందింది అని అనుకుందాం. నిరుద్యోగులు అనగానే పాపం అని చెప్పి వాళ్ళ గోస చూసి రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్నటువంటి విద్యార్థులను చూసి ఎంతో మంది సాయం చేసిర్రు. మరి ఆమెకు వచ్చినటువంటి ఆ డబ్బులు ఎందుకు ఆమె నిజమైన నిరుద్యోగురాలైతే నిరుద్యోగులకు పంచాలి, నిరుద్యోగుల కష్టాలను వినాలి. ఒక్కటే అడుగుతా ఉన్నా, గ్రూప్ 1 2 సార్లు రద్దయినప్పుడు, కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు, టీఎస్పీఎస్సీ బోర్డు ముట్టడికి వెళ్ళినప్పుడు, గ్రూప్ 2 వాయిదా వేయమని అడిగినప్పుడు, గ్రూప్ 4లో ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు, ఇన్ని విషయాలల్లా ఎక్కడైనా ఈరోజు నిరుద్యోగుల తరపున ప్రతినిధిని అని చెప్పుకుంటున్నటువంటి బర్రెలక్క అలియాస్ శిరీష గారు ఏ ఒక్క రోజైనా స్పందించడం జరిగిందా? ఏ ఒక్క రోజైనా విద్యార్థుల సమస్యల పట్ల మాట్లాడడం జరిగిందా? ఏ సమస్య పైన అయినా రోడ్డు మీదకి వచ్చి పోరాడడం జరిగిందా? సరే, పోరాడడం అంటే రోడ్డు మీదకే రావాలనా అని మీరు అనొచ్చు. కనీసం ఆమెకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానైనా ఒక వీడియో అయినా రిలీజ్ చేయడం జరిగిందా? ఇది మీకు ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఎందుకు సార్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా మేధావులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఆమె విషయంలో ఎందుకు మూర్ఖులవుతున్నారు? మీరు ఎట్లా మూర్ఖులవుతున్నారో పోటీ చేసుకోవచ్చు. ఎవరికైనా రాజ్యాంగం ఆ హక్కును కల్పించింది. దానికి ఎవరు అతిథులు గారు? మేము కూడా కాదు. కానీ నిరుద్యోగుల తరపున అనేది ఏదైతే ఉందో అది కాదు. 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిగా నిరుద్యోగుల తరపున నిలబడడానికి నిరుద్యోగుల సమస్య పైన అవగాహన ఉండాలి. ఈరోజు మెగా డిఎస్సి అన్నారు. డిఎస్సిలో హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతోంది. ఏది రమ్మనండి, మాట్లాడమనండి. ఒక 20 నిమిషాలు ఏకదాటిగా ఆమె డిఎస్సి వాళ్ళకు ఆ వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇవ్వమనండి. ప్రభుత్వానికి గుర్తు చేయమనండి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి అడగమనండి. కనీసం ఎక్కడ సార్ ఏం కంటెంట్ ఉంది? ఆషామాషి అనుకుంటుర్రా మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజాప్రతినిధులుగా గొంతిప్పడం అంటే, నిరుద్యోగుల తరపున గొంతిప్పడం అంటే, పార్లమెంట్లో అడుగుపెట్టడం అంటే, లేకపోతే జోక్ అయిపోయిందా వెళ్ళి నామినేషన్ వేసి రావడం? దానివల్ల ఆమెకు ఒరిగిందేం లేదు సార్, పైసలు ఉన్నాయి. కానీ
నిరుద్యోగుల తరపున అని మమ్మల్ని దిగదార్చుతుంది. మమ్మల్ని మీన్స్ నన్ను కాదు, నిరుద్యోగుల్ని. చాలామంది కమెంట్స్ పెట్టారు ఇంతకు ముందు కూడా. దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక ప్రతినిధిగా నిలబడాలంటే కనీసం ప్రజా సమస్య పైన అవగాహన కలిగి ఉండాలండి. ఏ విషయం మీద గ్రూప్ 1 మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో ఆమె స్పందించింది లేదు, ఒక మాట్లాడింది లేదు, ఏదీ లేదు. కనీసం అక్టోబర్ 12 రోజు ప్రవళిక చనిపోయింది, సాటి నిరుద్యోగి. ఆమె చనిపోయింది. ఆమె హాల్ టికెట్స్ అన్ని బయట పెట్టడం జరిగింది కేటీఆర్ గారు వాగిన వాగుడుకు. ఆ రోజు ఆమె చనిపోయిన రోజు నైట్ ఎంతోమంది మా అన్నలు, తమ్ముళ్ళు, తోటి వాళ్ళ విద్యార్థులు, నిరుద్యోగులు, ఈవెన్ దో లేడీస్ కూడా పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు. కల్లారా చూసినాం ఆ నైట్ 2 వరకు అక్కడుండి లాఠీ దెబ్బలు తిని ఆ బాధ ఏందో చూసున్నారు. ఎవరు సార్ నిరుద్యోగులు? అసలైన నిరుద్యోగులు ఎవరు? సమాధానం చెప్పండి. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఐఏఎస్ అధికారి, ప్రముఖమైనటువంటి యూట్యూబ్ ఛానల్, మీకేం పోయే కాలం అయ్యా? ఈ సబ్స్క్రైబర్స్ లైకుల కోసం అయితే ఇంకేమైనా వేసుకోవాలి. ఎందుకు ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేస్తే జనాలు కొంతమంది ఆలోచన కలిగినటువంటి మేధావులకు చేతులెత్తి మొక్కుతున్నా, దయచేసి ఆలోచించండి.